గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. నా పేరు ప్రశాంత్ పిన్నంనేని, నేను నాట్స్ చైర్మన్ని. నాట్స్ ఆర్గనైజేషన్ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. నాట్స్ అనగానే మనందరికీ రెండు పదాలు గుర్తు రావాలి: భాష, సేవ. భాష ఎందుకంటే మా ప్రధాన లక్ష్యం ఏంటంటే అమెరికాలో ఉన్న మన తెలుగాళ్ళు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ మన భాష, మన సంస్కృతి మర్చిపోకూడదు అన్న దాంట్లో మేము కంటిన్యూయస్గా ఆ భాషను ప్రమోట్ చేస్తూ సెవరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్, సేవ. ఇక్కడ మనకు ఆపద వస్తే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మావయ్యలు, బాబాయిలు, పిన్నులు అందరూ ఉంటారు. అక్కడ మనకి దగ్గరలో చుట్టాలనేది చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఉండేది మనకి ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా కలుస్తారు. ఆపద వచ్చినప్పుడు వీళ్ళే కాకుండా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో తెలుగు వాళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా మేమున్నాము అని చెప్పడానికి నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాట్స్ అంటే తెలుగాళ్ళకి, తెలుగాళ్ళ ఆనందం గురించి, తెలుగాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం గురించి, తెలుగాళ్ళు అంచెలంచెలుగా ఎదగటానికి. అదే కాకుండా నాట్స్ ఎటువంటి ప్రమాదాలు ఫ్యూచర్లో రాకుండా మన తెలుగు వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ వస్తాం. సేవలో వస్తే రెండు విధాల సేవ ఉంటుందండి. ఒకటి ఏంటి అంటే ఆపదలో వచ్చినప్పుడు ఆదుకోవటం, రెండోది ఆపద రాకుండా ముందే చర్యలు తీసుకోవటం. అలా మేము సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆపదలు కొన్ని ఎలా ఉంటాయంటే ఏదైనా మెడికల్ ఇన్సిడెంట్ అయినప్పుడో, లేకపోతే డెత్ అయినప్పుడో, ఎవరన్నా అరెస్ట్ అయినప్పుడో నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ముందుగా వాళ్ళని ఎట్లా ఆపదలోంచి బయటకు రావాలో చేస్తాం. ఇదే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఏమన్నా మెడికల్ హెల్ప్ కావాల్సి వచ్చినా మెడికల్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా వచ్చిన విద్యార్థులకి కాప్స్ ఆపితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాం. నాట్స్ అనేది ఒక నమ్మకం, నాట్స్ అనేది తెలుగాళ్ళకి ఒక ధైర్యం, నాట్స్ అనేది మాకు అందరికీ ఒక ఎమోషన్. నేను చైర్మన్ కింద తీసుకున్న తర్వాత నాట్స్ 2.0 అనే నినాదంతో కొత్తగా ఇదివరకు నాట్స్ మా ఫౌండర్స్ స్థాపించిన దానికి ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ నాట్స్ ఆర్గనైజేషన్ని ఎలా నిలబెట్టాలి, మిలీనియల్స్ని ఎలా తీసుకురావాలి, జెన్జీ ఎలా తీసుకురావాలి, అండ్ అదే కాకుండా నాట్స్ మా పిల్లలకి నెక్స్ట్ వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యేలా చేయాలి అనేది మా ప్రధాన లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. నాట్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ నాట్స్, ఈ కార్యక్రమంలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ముందు ఐ వాజ్ సపోజ్ టు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది. మా మదర్ చనిపోవడంతో ఐ కుడెంట్. సో ఈసారి ప్రవీణ ఫోన్ చేసినప్పుడు నేను ఐ వాజ్ ఇన్ యుఎస్లో ఉన్నాను. నిన్నే వచ్చాను నేను యుఎస్ నుంచి. సో నాట్స్ అనగానే నేను అన్నానమ్మో తప్పదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను వస్తానని ప్రామిస్ చేసి మా మదర్ వల్ల రాలేకపోయాను, ఈసారి తప్పకుండా అని. అండ్ నాట్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను, సంబరాలు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా సర్వీస్ అన్నది, లైక్ ఇంతకుముందు ఎవరు మన చెప్పినట్టు ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆర్టిస్టులు అందరు కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ నాట్స్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హోప్ఫుల్లీ అందరినీ జూలై 4th, 5th, 6th టాంపా అన్నారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను నేను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 66 years అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పిక్చర్ వస్తుంది, ఒక లీడ్ క్యారెక్టర్ వస్తుందని. సో ఆ సినిమా ప్రీమియర్కి నేను వెళ్ళడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాతే తెలుసు టాంపా అని. 2.5 years ఆ టాంపా పక్కనే మెల్బోర్న్లో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర ఆ చుట్టుపక్కల షూటింగ్ జరిగిందనమాట. సో థ్యాంక్ యూ నాట్స్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ద లాట్ ఆఫ్ artist and of course Taman is here.
ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఐ థింక్ ఆల్ ద 10,000 crowd తమన్ కోసమే వస్తారని తెలుసు, బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ ఎస్పెషలీ అక్కడ. సో ఐఎమ్ షూర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ప్రశాంత్ పిన్నమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు త్రూ నవీన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ ఇస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయిపోతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ పిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి నాట్స్కి వస్తున్నాను నేను అన్నాను. అదేంటి సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తికొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి. అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, నాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి నాట్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలామందిలో, ఇక్కడ వేదిక మీద ఉన్న మా బోసన్న కానీ రామ్జో కానీ, తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలామంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో 7 సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాట్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బావ తమన్ చెప్పినట్టు అది పిచ్ అయినా సరే స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వాడికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బొనాన్సా ఇన్ ద నాట్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ నాట్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా నాట్స్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ప్రాచుర్యంలోకి తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో, ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ద ఈవెంట్. ఆల్రెడీ కర్టన్ రైజర్కి వెళ్ళాను. సో ఐ లవ్ ది హాస్పిటాలిటీ ఆఫ్ నాట్స్. చాలా చాలా అంటే దే హ్యావ్ గ్రేట్ ఆర్ట్స్. శ్రీనివాస్ గారు సరే, ప్రశాంత్ గారు సరే, దే ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ నో డౌట్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. 4th, 5th, 6th, 5th Devi's performing, on 6th I'm doing. So excited. So నేను దేవి ఇది సెకండ్ టైం చేయడం, బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్. సో వెరీ ఎక్సైటెడ్. సో నేను దేవి షోకి వెళ్ళడం, దేవి నా షోకి రావడం, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఇద్దరం కలిసి వీఆర్ డూయింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఎక్సైటింగ్ న్యూస్. 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం నాట్స్ కోసం. సో దట్స్ సంథింగ్ దట్ పుల్ మీ ఆఫ్ రియల్లీ క్రేజీగా ఉంది. సో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెంకీస్ 11. వెంకటేష్ గారు మా క్యాప్టెన్. సో వెంకటేష్ గారు ఇస్ లీడింగ్ అవర్ టీమ్. సో 1, 2, 3 వీఆర్ ప్లేయింగ్ అగెన్స్ట్ 2 more టీమ్స్. ఒక అమెరికన్ 11 టీము, అది కాకుండా నాట్స్ 11 ఛాలెంజ్ చేస్తున్నారు గెలుస్తామని. ఓకే సార్, వి టేక్ అప్ ద ఛాలెంజ్. సో మాతో పాటు అఖిల్, అశ్విన్, సుధీర్ బాబు, మా టీం అంతా వస్తున్నాం. వీఆర్ కమింగ్ అండ్ సో ఎక్సైటెడ్ టు బీ. మాకు కాన్సర్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ 1 ground అనమాట. సో 1, 2, 3 సో బీ దేర్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజికల్ షో ఎలానో డెఫినెట్గా ఇట్స్ అవర్
అంటే we feeling so honored to be part of NATS. And main ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ శ్రీనివాస్ గారు అండ్ Prashant garu, really so great, the way they welcomed us, the way they respect the whole thing. I think they're very confident about this whole cultural event, and we are there to support NAT. So 1 to 6, so it's going to be a great show. Maaku akkada 3 రోజుల క్రికెట్ మ్యాచ్ అండ్ 4th 5th 6th కన్వెన్షన్లో కూడా. సో హ్యాపీ ఈరోజు అందరినీ చూడడం, అండ్ సీ యూ ఆల్ ఇన్ టాంపా, ఫ్లోరిడా. కొంచెం ఎండలు ఉంటాయి, బట్ భరిద్దాం. ఇట్ హ్యాస్ టు బి హాట్, రైట్? సో లెట్స్ హ్యావ్ ద గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ నాట్స్. థ్యాంక్ యూ. వేదిక పైన నా పెద్దలందరికీ అండ్ మా ఆత్మీయులు మీడియా వాళ్ళందరికీ నా నమస్తే. నాకు ఫస్ట్ టైం ఇది మా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా, మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో నాట్స్ అని, దీనికి మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష, మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను ప్రవీణ అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాట్స్ ప్రశాంత్ గారు అనే ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాట్స్ అనగానే మాకు ప్రశాంత్ పిన్నమనేని గారు కోవిడ్లో ఇక్కడ సిసిసి తరపున, చిరంజీవి గారి తరపున మనం గ్రాసరీస్ అవి పంచుతున్నప్పుడు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆ నాట్స్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ కోవిడ్లో చాలా గొప్పగా సేవ చేశారండి. దట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నాట్స్ గురించే కాకుండా అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ టాంపా ఏరియాలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పగా చేశారు. అండ్ హరీష్ చెప్పినట్టుగా భాష గురించి, సేవ గురించి వాళ్ళ ట్యాగ్ లైన్లో పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం. గత 8 yearsగా ఆయన అమెరికా వెళ్ళినా నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది, తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్స్, టాంపా, ఫ్లోరిడా. అండ్ తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో విషింగ్ నాట్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 people డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ July 4th, 5th, 6th వీఆర్ ఆల్ గోయింగ్ టు నాట్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నన్ను నాట్స్కి ఆహ్వానించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా, పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ నాట్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించే, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి నాట్స్ని ఆహ్వానించే పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.